గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో క్లిప్ ఆర్ట్స్ గురించి చూద్దాం. క్లిప్ ఆర్ట్స్ అనేవి ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటాయి. సో ఈ క్లిప్ ఆర్ట్స్ అనేవి ఏంటంటే కలెక్షన్ ఆఫ్ గ్రాఫిక్స్ అంటాం. అంటే గ్రాఫిక్ టైప్ ఇమేజెస్ అన్నీ కూడా ఈ క్లిప్ ఆర్ట్స్లో అనేవి ఆల్రెడీ డిఫాల్ట్గా అప్లై ఉంటాయి. సో ఈ క్లిప్ ఆర్ట్స్ అనేవి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మన క్లిప్ ఆర్ట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ ఒక మెనూ డిస్ప్లే అవుతుంది చూడండి క్లిప్ ఆర్ట్స్ది. సో ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, మీరు ఏదైతే క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నారో సో అక్కడ జస్ట్ మీరు టైప్ చేయగానే సపోజ్ ఫ్లవర్ అని టైప్ చేశాను, ఇచ్చి గో అని కొట్టండి. సో డిఫాల్ట్ గా కొన్ని ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ప్లే అవుతాయి గ్రాఫిక్ ఇమేజెస్ అనేవి. సో వాటిని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మన డాక్యుమెంట్ లో. సో మళ్ళీ క్లిప్ ఆర్ట్స్ అంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ మెనూలో క్లిప్ ఆర్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి క్లిప్ ఆర్ట్స్ ట్యాబ్ దగ్గర మనకి ఏది కావాలంటే అది టైప్ చేసి సెర్చ్ కొట్టగానే సో ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఈ ఫ్లవర్ కావాలి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఫ్లవర్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిందా? సో మళ్ళీ వేరే ఏదైనా ఇమేజ్ పెడదాం అనుకున్నాం, ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్స్ సెర్చ్ దగ్గరికి వెళ్ళి సపోజ్ యానిమల్స్ అని కొట్టాను, యానిమల్స్ ఇచ్చి గో కొట్టండి. సో మాక్సిమం మనం కొట్టేవన్నీ కూడా మాక్సిమం అవైలబుల్లో ఉంటాయి. సో అవుట్ ఆఫ్ అంటే మన గ్రాఫికల్గా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు ఇందులో డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. సో ఇలా సెట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇమేజ్ పైన క్లిక్ చేసామో ఈ ఇమేజ్ అనేది మీకు ఇక్కడ డాక్యుమెంట్లో డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఇలా యానిమల్స్ వచ్చాయా, యానిమల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ యానిమల్స్ అని వచ్చింది కదా. అయితే ఇప్పుడు జనరల్గా ఒక గ్రాఫిక్ ఇమేజ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే మనం టేబుల్ పైన క్లిక్ చేస్తే టేబుల్ టూల్స్ అని వచ్చేవి, ఎప్పుడైతే ఇలా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పైన పిక్చర్ టూల్స్ అని వస్తాయి. ఓకేనా, ఎక్స్ట్రా ఆప్షన్ ఏమొస్తుంది, పిక్చర్ టూల్స్. మీరు ఏ పిక్చర్ పైన క్లిక్ చేసినా పిక్చర్ టూల్స్ వస్తాయి. పక్కన ఎక్కడైనా పెట్టినప్పుడు డిస్ప్లే అవడం అనేది జరగదు. సో ఎప్పుడైతే పిక్చర్ పైన క్లిక్ చేశారో ఈ పిక్చర్ టూల్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సపోజ్ ఈ పిక్చర్ని మనం మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి మూవ్ అవుతుందా, నేను డ్రాగ్ చేస్తున్నాను, అవట్లేదు కదా. ఇలా పిక్చర్ని మూవ్ చేయాలంటే పిక్చర్ని సెలెక్ట్ చేసి పిక్చర్ టూల్స్లో ఫార్మేట్లో ఇక్కడ టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో టెక్స్ట్ వ్రాపింగ్ అనేటప్పుడు క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్, ఇన్ బిహైండ్ ఆఫ్ ది టెక్స్ట్ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను స్క్వేర్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు చూడండి రెడీ టు మూవ్ అనమాట. ఇప్పుడు మూవ్ అవుతుందా, ఇది కూడా సెలెక్ట్ చేశాను, స్క్వేర్లో పెట్టాను, ఇప్పుడు చూడండి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా మూవ్ చేసినప్పుడు ఫ్లవర్స్ అనేది ఫ్రంట్కి వచ్చింది, ఇది బ్యాక్కి వెళ్ళింది. ఇది బ్యాక్ పంపించాలనుకోండి ఫ్లవర్, జస్ట్ సెలెక్ట్ చేసి టెక్స్ట్ వ్రాపింగ్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, బిహైండ్ టెక్స్ట్. ఓకేనా. సో మనకి ఎలా కావాలంటే అక్కడ ఈ ఇమేజెస్ అని మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ టెక్స్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇలా టెక్స్ట్ ఉంది. ఈ పిక్చర్ చూస్తే మీరు టెక్స్ట్ ముందునుంది, ఈ పిక్చర్ చూస్తే టెక్స్ట్ బ్యాక్కి వెళ్ళింది, అవునా. సో ఇక్కడ ఫార్మేట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే టెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోతుంది, ఇమేజ్ అనేది ఫ్రంట్కి వస్తుంది. అలా కాకుండా ఇమేజ్ అనేది బ్యాక్కి వెళ్ళాలనుకోండి, జస్ట్ క్లిక్ చేసి టెక్స్ట్ వ్రాపింగ్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్ అని పెడితే టెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది. సో టెక్స్ట్ అనేది మీకు ఫ్రంట్ ఉంటుంది, సో ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్తుంది. టెక్స్ట్ వ్రాపింగ్ బిహైండ్ టెక్స్ట్. ఓకేనా. చూడండి ఇప్పుడు టెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఏమో ఇమేజ్ వెళ్తుంది, సో ఫ్రంట్ ఏమో టెక్స్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆప్షన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఇమేజ్కి ఏ ఫార్మాట్స్ అనేవి అప్లై చేయొచ్చో చూద్దాం. ఇమేజ్ని సెలెక్ట్ చేయగానే పిక్చర్ టూల్స్లో ఫస్ట్ క్రాప్ గురించి చూద్దాం. క్రాప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యి చూడండి. క్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ని రీసైజ్ చేయడం. అంటే సపోజ్ మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంటే మిగతాదంతా కూడా రిమూవ్ చేయడం అనమాట. సో ఇలా సెలెక్ట్ చేశాను నేను. ఇలా పాయింట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. జస్ట్ దీన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను, క్రాప్ పైన క్లిక్ చేసి ఎక్కడ వరకు కావాలంటే అంతవరకు క్రాప్ చేయండి.
సపోజ్ నాకు ఒక్కొక్క ఫ్లవరే కావాలనుకున్నాను నేను. ఇది క్రాపింగ్. ఓకేనా? సో, క్రాప్ చేయడానికి. సో, ఇమేజ్‌కి విడ్త్, హైట్ పెంచాలనుకోని మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేసినా అవుతుంది ఆటోమేటిక్‌గా మౌస్ కర్సర్ పాయింట్‌తో. లేకపోతే ఇక్కడ విడ్త్, హైట్ ఉంటుంది ఇక్కడ డిఫాల్ట్‌గా. మీరు క్లిక్ చేయగానే హైట్ పెరుగుతుంది. ఇది క్లిక్ చేస్తే విడ్త్ పెరుగుతుంది. ఓకేనా? సో, అది విడ్త్ అండ్ హైట్ అన్నమాట. సైజ్ అనే ఆప్షన్‌లో ఉంటాయి. సైజ్‌లో ఎటేంటున్నాయి? క్రాప్, విడ్త్, హైట్. ఇంకా బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్. సో, మనం ఇప్పుడు ఇది రొటేట్ చేయాలనుకుంటున్నాం. సో, రొటేట్ చేయాలనుకుంటే సపోజ్ ఇలాంటిదే 2 టైగర్స్ అనేవి నేను తీసుకున్నాను ఇక్కడ ఆపోజిట్‌లో. ఇప్పుడు ఈ టైగర్ ఫేస్ అటువైపు మార్చుదాం అనుకుంటున్నాం. సో, ప్రెజెంట్ రెండు వైపు కూడా ఫేసింగ్ రైట్ సైడ్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ మార్చాలనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ మీరు రొటేట్‌కొచ్చి రొటేట్ హారిజాంటల్ అని కొడితే చూడండి. సో, ఆ పిక్చర్ యొక్క హారిజాంటల్ సైజ్ అంటే డైరెక్షన్ అనేది మారిపోతుంది. చూడండి. ఇలానే నేను ఇంకో క్లిప్ ఆర్ట్ ఏదైనా తీసుకుంటాను. చూడండి, రాబిట్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ వ్రాపింగ్ స్క్వేర్. ఇప్పుడు రాబిట్ యొక్క ఫేస్ అటువైపు చేంజ్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ రొటేట్‌కి వచ్చండి. రొటేట్‌కి వచ్చి హారిజాంటల్ అని పెట్టాను. చూడండి, అటువైపు చేంజ్ అయిందా? సో, అది రొటేట్ అనే ఆప్షన్ అనమాట. రొటేట్ లెఫ్ట్ చేయొచ్చు, రొటేట్ రైట్ చేయొచ్చు. లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి రొటేట్ అవుతది. రైట్ అంటే రైట్‌కి రొటేట్. వెర్టికల్ అంటే రివర్స్‌లో. హారిజాంటల్ అంటే అదో దాన్ని ఈ హారిజాంటల్ ప్లేస్‌లో ప్లేస్ అవుతుంది. ఓకేనా? సో, అవి రొటేట్. ఇంకా ఈ పిక్చర్‌కి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలనుకోండి. పిక్చర్స్‌కి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే పిక్చర్‌ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ పిక్చర్ స్టైల్స్ ఉంటాయి ఇందులో. మీరు ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తే ఆ స్టైల్ అనేది పిక్చర్ అనేది అప్లై అవుతుంది. చూడండి, బార్డర్స్ అవి సెలెక్ట్ చేసి పిక్చర్ స్టైల్స్‌లోకి వెళ్ళి సో, మీకు నచ్చిన పిక్చర్ స్టైల్ అనేది ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ స్టైల్ అనేది పిక్చర్‌కి అనేది అప్లై అయిపోతుంది. ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతుంది. సో, అవి పిక్చర్ స్టైల్స్ అన్నమాట. మనం ఈ పిక్చర్‌కి బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో, పిక్చర్‌కి బార్డర్ అప్లై చేయాలంటే పిక్చర్‌ని సెలెక్ట్ చేసిన వెంటనే పిక్చర్ బార్డర్ అని ఉంచండి. పిక్చర్ బార్డర్‌లోకెళ్ళి మీకు నచ్చిన బార్డర్ అనేది కలర్ అనేది ఇచ్చాను నేను. నేను కలర్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాను. వచ్చిందా? సో, ఆ బార్డర్ యొక్క విడ్త్ పెంచాలనుకోండి, పిక్చర్ బార్డర్‌లోకెళ్ళి వెయిట్‌లోకెళ్తే సో, మనం పిక్చర్ వెయిట్ బార్డర్ అనేది వెయిట్ అనేది పెంచొచ్చు. ఓకేనా? సో, ఒక పిక్చర్‌కి బార్డర్ అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసి పిక్చర్ టూల్స్‌లో పిక్చర్ బార్డర్‌లోకెళ్ళి సో, మనకి ఏ బార్డర్ కావాలంటే బార్డర్ అనేది కలర్ అనేది అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత పిక్చర్ యొక్క బార్డర్ విడ్త్ అనేది పెంచాలనుకుంటున్నాం. సో, పిక్చర్ బార్డర్ విడ్త్ పెంచాలనుకుంటే పిక్చర్ బార్డర్‌లోకెళ్ళి వెయిట్ లోకెళ్ళి సో, మీకు ఎంత ఎంత సైజ్ అయితే కావాలంటే అంత ఫీట్ మనం అక్కడ బార్డర్ అనేది అప్లై చేయొచ్చు. చూడండి, పిక్చర్ ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్. సో, మనకి 3D ఎఫెక్ట్స్‌లో ఏమైనా అప్లై చేయాలనుకోండి. సో, మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఒక 2 ఇమేజ్ కూడా మీకు డిస్‌ప్లే నేను చేసి చూపిస్తాను. ఇది పిక్చర్ స్టైల్. ఈ 2 పిక్చర్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే పిక్చర్ ఎఫెక్ట్‌లోకెళ్ళి చూడండి, ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అంటే కిందన ఆటోమేటిక్‌గా వాటర్‌లో ఉండేటప్పుడు షేడ్స్ అవి పెడుతుంటాం చూసారా? సో, అలాంటి రిఫ్లెక్షన్స్ ఏమైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ అలా గ్లో అని ఉంది. సో, గ్లోలోకొచ్చి ఏదో ఒక దాన్ని నేను సెలెక్ట్ చేశాను. ఏదో ఒక ఆప్షన్‌ని. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఈ బార్డర్ చుట్టూ కూడా గ్లో అనేది అప్లై అయిందా? సో, పిక్చర్‌కి. సో, ఇలా మనం పిక్చర్ ఫార్మాట్‌లో దానికి ఏ ఎఫెక్ట్ అప్లై చేయాలంటే వీటిలో పిక్చర్ ఎఫెక్ట్స్ అంటాం. సో, ఇవన్నీ కూడా 3D ఎఫెక్ట్స్. సో, మనం ఎలా కావాలనుకుంటే ఆ పిక్చర్ ఎఫెక్ట్స్ అనేవి మనం అప్లై చేయొచ్చు. చూడండి.
ఇది నార్మల్‌గానే ఉంది. సో, దానికి మనం ఏ ప్రాపర్టీ కూడా అప్లై చేయలేదు కాబట్టి. సో, మనకి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ అనేది పిక్చర్ బార్డర్స్‌లో అప్లై చేయొచ్చు. అలానే మనం పిక్చర్ యొక్క కలర్ అది చేంజ్ చేయాలనుకోండి. సో, ఇప్పుడు సపోజ్ ఇది బ్లాక్ అండ్ వైట్‌లో కావాలనుకున్నాం పిక్చర్ అనేది. చూడండి ఇక్కడ బ్రైట్‌నెస్‌కెళ్తే బ్రైట్‌నెస్ పెంచొచ్చు. రీకాంట్రా రీకలర్ అనే ఆప్షన్ చూడండి. సో, నేను బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ చేయగానే చూడండి బ్లాక్ అండ్ వైట్‌లో చేంజ్ అవుతది. సెలెక్ట్ చేసి ఫార్మాట్‌లో పిక్చర్ టూల్స్ ఫార్మాట్‌లో రీకలర్. మీరు ఏ కలర్ కింద మార్చాలనుకుంటే జస్ట్ ఆ కలర్ సెలెక్ట్ చేయగానే బ్యాక్‌డ్రాప్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సో, బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టాను. అలా పిక్చర్ బ్రైట్‌నెస్ అది మార్చాలనుకోండి. సో, బ్రైట్‌నెస్‌లోకెళ్ళి మీకు పిక్చర్ యొక్క బ్రైట్‌నెస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది చూడండి. అది పిక్చర్ బ్రైట్‌నెస్. అలా కాంట్రాస్ట్. సేమ్ మనం ఐ మీన్ టీవీలకి, మొబైల్ ఎలా బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ పెంచుతాం అలాగే సేమ్ ఇక్కడ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ కూడా చేంజ్ చేయొచ్చనమాట. అలాగే రీకలర్. రీకలర్ ఏదైనా చేయాలనుకుంటే ఆ పిక్చర్‌కి కలర్ అనేది కూడా రీకలర్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, అవి పిక్చర్ టూల్స్‌లో ఉన్నవి. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఇన్సర్ట్‌లో క్లిప్ ఆర్ట్స్ ఎలా అప్లై చేయాలి? ఆ క్లిప్ ఆర్ట్స్‌కి ఎన్నెన్ని పిక్చర్ టూల్స్‌లో ఆప్షన్స్ అప్లై చేయాలో అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో, దీనిపైన అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయండి.